వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజాస్ గ్యాలరీ 2804. సో టుడేస్ వీడియో ఏంటంటే చింతకాయ తొక్కు ఎలా చేసుకోవాలి రోట్లో, అది కూడా ఓకే. సో మా అత్తమ్మ చేస్తుంది, నేను వీడియో తీస్తున్నా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి చింతకాయలు, ఇప్పుడు సీజన్ అదే కాబట్టి ఆ తొక్కు చేస్తుంది మా అత్తమ్మ. చింతకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా పసుపు, తగినంత ఉప్పు, తర్వాత మళ్ళీ పోపు పెట్టేసుకోవడం. సో ప్రాసెస్ చూసుకుందాం. అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వాష్ చేసుకొని దంచుకోవాలి. ఫస్ట్ చింతకాయలు పొట్టుతో సహా దంచుకుంటే దాని ఇత్తులు, లోపల ఉన్న వైట్ ఇత్తులు చూపించాను కదా, అట్లా వస్తాయి. అవి తీసి పక్కన పెట్టేసుకొని చింతకాయని మంచిగా మెదిగే వరకు దంచుకోవాలి. ఆ తర్వాత ఆల్రెడీ పచ్చిమిరపకాయల పేస్ట్ చేసి పెట్టుకున్నది మా అత్తమ్మ. సో ఆ పేస్ట్ కూడా మిక్స్ చేసేసి మంచి మెత్తగా నూరుకోవాలి, మొత్తం కలిసిపోయేలా. ఇలా మా అత్తమ్మ చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, కిందికి పైనకి అని మొత్తం మిక్స్ అయ్యేలా. స్పూన్ వాడకుండా చేత్తోనే చేస్తుంది. సో మా అత్తమ్మ అయితే ఇలా చేస్తుంది. ఇంకా మీ సైడు మీరు ఎలా చేసుకుంటారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ దాంట్లో దొడ్డుప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపడా. దొడ్డుప్పు అయినా సన్నుప్పు అయినా ఓకే, ఏదైనా పర్లేదు, కానీ బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసినప్పుడు కొంచెం వేసింది కాబట్టి ఇప్పుడు లిటిల్ బిట్ కొంచెమే వేస్తుంది మా అత్తమ్మ. సో ఇలా దంచుకొని ఆ తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకుంటుంది. మంచిగా చాలా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చేతులు నొప్పి వచ్చేస్తాయి. వాళ్ళకంటే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఓకే. మా లాంటి వాళ్ళైతే చేయలేరు ఈ జనరేషన్లో. సో ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. వేడి అన్నంలో చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్, నాకైతే తెలీదు, ట్రై చేయాలి నేను కూడా. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ టైం ఇలా చూడడం కాబట్టి వీడియో తీశాను. మరి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకోటి, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నూరుకునేటప్పుడే పసుపు కూడా వేసేసుకోవాలి, కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇక పోపు పెట్టేసుకోవడమే. మంచిగా నీట్గా తీసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పోపు పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకుంటుంది మా అత్తమ్మ. 4 టేబుల్ స్పూన్స్, 4 to 5 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అండ్ కరివేపాకు, అది మంచి వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఎల్లిగడ్డలు మంచి కలర్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మనం నూరుకున్న పేస్ట్, చింతకాయ పేస్ట్, అదే తొక్కు, చింతకాయ తొక్కు, ఇది మేమైతే తొక్కు అంటాము. చింతకాయ పచ్చడి, తొక్కు ఏదైనా అనుకోవచ్చు. టేస్ట్ చూసుకోండి, ఉప్పు తక్కువైతే మళ్ళీ పైనుంచి వేసుకొని మళ్ళీ కలుపుకోండి. ఆయిల్ మాత్రం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మా అత్తమ్మ చేసిన రెసిపీ ఇది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టైంలో మరి మంచిగా అది బ్రౌన్ అయిన తర్వాత చూసారా ఎల్లిపాయలు ఎంత మంచి కలర్ వచ్చిందో, బ్రౌన్ కలర్. ఇప్పుడు వేసేసుకోవడం చింతకాయ పచ్చడి, మనం నూరుకున్న పేస్ట్. ఓకే, వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలిపి ఒక 2 minutes అట్లా కొంచెం గ్యాస్ ఆన్ పెట్టేసుకోవాలి. అది పాడవకుండా ఉంటుందంట. సో కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే పైనుంచి మా అత్తమ్మ వేసింది. 2 minutes అట్లా గ్యాస్ పైన మంచిగా పెట్టి పెద్ద మంట పైన పెట్టిన తర్వాత కలుపుకోవడం. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేసేయడం. వేడి అన్నంలో చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్. నేను ట్రై చేశాను, నచ్చింది, నాకు కూడా బాగుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.